రెడీ అయిపోయింది. మస్త్ అంటే మస్త్ వచ్చింది. ఇప్పుడు ఇక టేస్ట్ చేద్దామా? పకోడీ పకోడీ కావాలా? అయితే మీరు గిట్లా చేసుకోండి. బా మస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది అమ్మ. పకోడీ అదిరిపోయింది. హలో హలో, మిమ్మల్ని ఈరోజు స్పెషల్ ఏం లేదు, నిజమే చెప్తున్నా. ఏం లేదు, ఏం చేయాలో అర్థమైతలేదు, అందుకే గమ్మున కూర్చున్నా. కానీ ఎప్పుడు నేనే వంట చేసుకొని నేనే తింటే నాకైతే మస్తు బోర్ కొడుతుంది. ఈరోజు సండే, అందరికి హ్యాపీ సండే. ఏం చేస్తారు అందరూ? ఈరోజు సండే కానీ మా ఇంట్లో అయితే చికెన్ లేదు, మటన్ లేదు. మా నాన్ననేమో పనికి పోయిండు, మా అన్నయ్య ఏమో బయటికి పోయిండు, మా అమ్మనేమో టమాటా కూర వేసి పెట్టింది మాకు. ఈరోజు ఏం చేస్తాం, అప్పుడప్పుడు. సరే కానీ ఏం స్పెషల్ లేకపోతే ఎట్లా, అందుకే మా అమ్మని ఏమైనా వంట ఏమని అడుగుదాం. చేస్తా అంటే మీకు చూపిస్తా, ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి, అడుగుదాం. అమ్మా, తినడానికి ఏమైనా వేయొచ్చుగా అమ్మా, ఊకే బోర్ కొడుతుంది. ఏం లేదు, అన్నం కూర వండిన తినిపో. అన్నం కూర ఎందుకమ్మా? ఆదివారం రోజు టమాటా కూర వండి. నాన్న లేడు, అన్నయ్య లేడు, ఏం తింటావు? ఆగా, ఒక్క నిమిషం ఆగు. ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయేమో చూస్తా. ఏముంటే వాటితో ఏదైనా ఒక వంట చేసి సరేనా? ఏం లేవు, క్యారెట్ కాదు, ఆలుగడ్డ ఉంది. చూద్దాం చూద్దాం. అమ్మ చెప్పింది నిజమే, ఫ్రిడ్జ్ లో ఆలుగడ్డలు క్యారెట్లు తప్ప ఏం లేవు. కానీ ఇవి రెండిటితోట ఏదైనా మంచి వంట చేపిద్దాం, సరేనా? అమ్మకి ఇద్దాం ఇవి. అమ్మ ఇగో, మా అమ్మ ఆలుగడ్డ క్యారెట్ తోటి మంచి పకోడీ చేస్తా అన్నది. కాకపోతే నన్ను యూపెట్టక్ వీడియోలో నువ్వే తీసుకో, నేనైతే కనిపించా అని చెప్తుంది. సరే, మళ్ళా అమ్మ కనిపించకపోతే వంట కనిపిస్తుంది కదా మనకి, సరేనా? తీసుకుందాం వీడియో. నేనేదో పని తప్పించుకుందామని అమ్మతోటి వంట చేపిద్దాం అనుకుంటే అమ్మ మళ్ళీ రివర్స్ నాకే పని చెప్పింది. చూడండి, ఇవి చేతికి ఇచ్చి కట్ చేసేయమని చెప్పింది. ఆలుగడ్డ, ఆనియన్స్, ఇంకా క్యారెట్, ఇవి మూడింటిని కట్ చేసేయాలంట. ఎటు అయినా మనకే పని ఎక్కువ అవుతుంది. కట్ చేసిద్దాం ఇక. ఒక 2 ఆలుగడ్డలు, 2 క్యారెట్లు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఇవన్నిటిని కట్ చేయాలి ఫస్ట్ మనం. ఇట్లా ఇట్లా తురుమాలంట చిన్న చిన్నగా. అయ్యో, ఆలుగడ్డలో మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇక చూడండి, ఆలుగడ్డను అయితే ఇట్లా తురుమాలంట ఫ్రెండ్స్. చూడండి, అమ్మలని ఏం స్నాక్స్ ఏమన్నా సరే మనతోటే పని చేపిస్తారు అసలు. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డను అయితే ఇట్లా మంచిగా తురిమేసిన అంటారా, తరిమినా అంటారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇట్లా చిన్న చిన్నగా సన్నగా అయితే తురిమినా. చూడండి, ఇప్పుడు ఈ తురిమిన ఆలుగడ్డను అయితే ఒక చిన్న బేషన్లు వేస్తున్నా నేను. మా అమ్మ అన్న ఒకదాంట్లో వేసేసి పెట్టేసేయి అని అన్నది. ఇగో దీంట్లో అన్నీ వేసిన. ఆలుగడ్డలు మాత్రం వాటర్ అయితే మస్తు వచ్చినాయి. చూడండి, చిన్న బేషన్లు వేసేసిన. క్యారెట్ని గిట్లా తురిమేద్దాం. చూడండి, క్యారెట్ని గిట్లా ఇట్లా చిన్నగా మొత్తం తురిమేసిన. ఇది గిట్లా మనం ఆలుగడ్డల దాంట్లోనే వేద్దాం. బేషన్లు వేస్తున్నా. ఆనియన్స్ అయితే మనం సన్నగా పొడుగుగా కట్ చేద్దాం, పకోడీకి కట్ చేసినట్టు. ఇవి గిట్లా తురుముతో అయిపోగానే తురుముతో వస్తలేవు ఇవి, అందుకే కట్ చేస్తున్నా. పచ్చిమిర్చిని మాత్రం రౌండ్గా కట్ చేయమని చెప్పింది, రౌండ్గా కట్ చేస్తున్నా. బేషన్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి గిట్లా వేసేస్తున్నా. అమ్మా, అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసిన. ఇక పకోడీ అంతా నాతో చేపిస్తారు. ఇలా నాన్న అన్నయ్య లేడు, రెస్ట్ తీసుకుందామంటే నువ్వు కట్ చేయమని కట్ చేసిన. రెస్ట్ తీసుకుందామంటే ఏంటిదమ్మా, ఫస్ట్ వేసేస్తాను ఉన్నావు శనగపిండి. మళ్ళీ నేను చెయ్యి అంటే చేపిస్తావు నాతో. శనగపిండి, ఇదేమో కార్న్ ఫ్లోర్, ఇంకా ధనియాలు, ఇంకా వేసేదాకా ఇంకా అంటే. అయ్యో, ఎంత కోపంగా చేస్తున్నావు. ఇలా వంట చేయకుండా నిమ్మలంగా ఉందామంటే. ఇగో సోడా వేస్తున్నావా? వేసేయి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే శనగపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్, అట్లనే ధనియాలు గిట్లా వేసింది కొన్ని టేస్ట్ కోసం. అట్లనే కొంచెం సోడా గిట్లా వేసింది. పకోడీ అంటే కొంచెం సోడా వేస్తే మంచిగా ఉంటది కదా. తర్వాత ఏంటిదమ్మా? ఉప్పు.
ఉప్పు మాత్రం టేస్ట్గా ఉప్పు మాత్రం ఒక స్పూన్ వేసింది ఒక్కటేసారిగా, అది ఎక్కువ కానీ తక్కువ కానీ. ఉప్పుతోటే టేస్ట్ మనం. అవును, పచ్చిమిర్చి వేసినాం కదా, పచ్చిమిర్చి అందులోనే వేసేసిన నేను. కొద్దిగానే కారం. ఇప్పుడు కొంచెం కారం అంట, కొద్దిగానే. కొంచెం ఏదో వేసిన అంటే వేసిన అంతే. ఇంకేం వేస్తావు అమ్మా? ఏం లేవు తీసుకుంది. ఇంకేం లేవా? ఇంతేనా? అంతే. పసుపు మాత్రం వేయలేదు, పసుపు వేయొద్దంట, మెత్తగా వస్తుందంట పకోడీ. కలుపుతుంది. కలపాలా ఇదంతా? కలిపేసి మంచిగా కలుపుతుంది అమ్మ అయితే. వాటర్ అయితే ఫస్ట్ ఏం పోయలేదు, ఇవన్నీ పిండిలో కలిసేటట్టు అయితే కలపాలంట. కలుపుతుంది. ఇందులో ఉన్నాయి కదా వాటర్, ఇది ఆలులోనే ఫుల్ వాటర్ ఉంది. అవును, దానికి వస్తుంది. క్యారెట్ లేదు కానీ ఆలుగడ్డ అవుతుంది. అవును, కోసులు లేదు. ఆలుగడ్డలో ఉన్న వాటరే సరిపోతాయి అంట, మనం సపరేట్ ఏం వాటర్ గిట్లా పోయాల్సిన అవసరం లేదు. ఇక మా అమ్మ కరివేపాకు మర్చిపోయినా, నువ్వు వీడియో పెట్టుకో చెప్పు ఫ్రిడ్జ్లో. సరే చూడండి కరివేపాకు, నేను వీడియో ఆన్ చేయగల మా అమ్మ కరివేపాకు మర్చిపోయింది. ఇప్పుడు ఒక 2 రిక్కల కరివేపాకు వేయాలి. ఇంకేసినాక గుర్తుకురాలే నా వాటర్ బాగున్నది, ఆలుగడ్డ కదా. ఇక వాటర్ అయితే అస్సలు పోయలేదు, ఈ ఆలుగడ్డలు ఉన్న వాటరే మొత్తం వచ్చేసింది. అవును, అంతేనా అమ్మ? చాలు. కలపడం అయితే అయిపోయింది పిండి. చూడండి పిండి అయితే రెడీగా ఉంది. అట్లనే స్టవ్ పైన ఆయిల్ గిట్లా పెట్టేసింది అమ్మ. ఇది కొంచెం వేడైతే వేడివేడిగా పకోడీ వేయడమే. ఇక అని కాగింది. చూడండి ఇట్లా ఆలుగడ్డది బాగా పలుసగా అయింది. ఇంట్లో ఉన్న వాటితో ఎప్పుడు వాడితే అప్పుడు చేసుకోవచ్చు ఓపుకుంటే. అవును, తినబుద్ధి అయినప్పుడల్లా. చూడండి ఇట్లా కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం పకోడీ చేసుకోవాలి. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం రెండో సైడ్ తిప్పుకోవాలి. చూడండి ఇవైతే మంచి కలర్ అయితే వచ్చేసినాయి, మస్తు ఫ్రై అయినాయి, మంచిగా వచ్చినాయి కలర్. ఇంత ఫ్రై అయితే సరిపోతుందా అమ్మా? చాలు, సరిపోతుందంట. అబ్బా సూపర్ ఉన్నాయి కదా అమ్మ చూడడానికి. కొద్దిగా జరుగు వేడి వేడి క్యారెట్ ఆలు పకోడీ. ఆయిల్ గిట్ల ఎక్కువ పీల్చుకుంటలేదు అమ్మ ఇది. అవును, ఇంక ఉల్లిగడ్డ కలిపివే బెస్ట్, టేస్ట్ ఉంటుంది మంచిగా. అవును, ఇక చెల్లి వస్తుంది అమ్మ తినటానికి ఏం లేదా అంటది, సదురుతుంది. రోజు అదే పని వస్తుంది. అమ్మ తినటానికి ఏం లేదా, తింటే తినటానికి ఏం లేదా అంటది. ఈసారి గుంతు తాగు. ఇప్పుడు రాంగల పకోడీ మీద చెయ్యగల పట్టుమనేయాలమ్మా. రోజు అదే డైలాగ్. అబ్బా ఇది గిట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయినాయో. చూడండి సూపర్ గా వచ్చినాయి, మంచిగా కలుపుతుంది. అమ్మ చేసిన ఆలు క్యారెట్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో, టేస్ట్ చేద్దామా? సూపర్ గా వచ్చింది. కావాలా మీకు? కావాలా? సూపర్ ఉంది టేస్ట్. ఆలు క్యారెట్ పకోడీ మాత్రం మస్తు చేసింది మా అమ్మ, మస్తు అంటే మస్తు ఉంది. మీరు గిట్లా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అట్లనే మా అమ్మ చేసిన వంటలు మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ గిట్లా మా అమ్మతో చేపిస్తా, ఓకేనా? మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.